హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఏఈపీఎస్ ఆప్షన్ ఉపయోగించి విత్డ్రా చేయడం, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయడం, అలాగే మినీ స్టేట్మెంట్ చూడడం ఎలా అనేది నేర్చుకున్నాము. ఈ వీడియోలో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, టాప్ రైట్ సైడ్ కార్నర్ రైట్ సైడ్లో ఏఈపీఎస్ అమౌంట్, వ్యాలెట్లో అమౌంట్ కనిపిస్తుంది 502. ఈ అమౌంట్ని మనం ఏమేమి చేయొచ్చు, లైక్ ఈ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని ఎలా ఉపయోగించవచ్చు, ఏమేమి చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్, మీరు ఈ అమౌంట్ని ఇక్కడ మీకు సెటిల్మెంట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ సెటిల్మెంట్ లేదా మూవ్ టు బ్యాంక్ అని ఉంటుంది. ఒక రెండు షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుంది కదా, ఇలాగే ఉంటుంది సింబల్. కాకపోతే సెటిల్మెంట్ అని ఉంటుంది కొందరికి, లేదా మూవ్ టు బ్యాంక్ ఉంటుంది. ఏదైతే ఏఈపీఎస్ వ్యాలెట్లో ఉందో ఆ అమౌంట్ని మీరు మీ బ్యాంకుకు మూవ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఎలాగంటే, జస్ట్ దానిపైన మూవ్ చేయాలనుకుంటే చేయొచ్చు. అది ఎలాగనేది ముందు చూపిస్తాను. ఫస్ట్ థింగ్, మీరు ఏఈపీఎస్లో వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని మీ బ్యాంకు మూవ్ చేసేసుకోవచ్చు. రెండోది, ఈ మెనూ ఉంది కదా, ఈ మెనూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఏఈపీఎస్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అని. ఈ ఆప్షన్ ఉపయోగించి మీ ఏఈపీఎస్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని మెయిన్ వ్యాలెట్లోకి మూవ్ చేసేయచ్చు, ఎటువంటి ఛార్జెస్ లేకుండా. 502 ఉంది కదా, 502 కొట్టి జస్ట్ ట్రాన్స్ఫర్ మనీ అని కొడతానే అది మెయిన్ వ్యాలెట్లోకి మూవ్ అయిపోతుంది. ఇది రెండోది. ఇది ఎప్పుడు మీరు దానిలో మూవ్ చేసుకోవాలంటే, మీరు ఒకవేళ డిఎంటీ ద్వారా ఎవరికైనా అమౌంట్ పంపించాలనుకుంటున్నారు, లేదా ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు కంపెనీ దగ్గర ఉండి, లేదా ఏదైనా రీఛార్జెస్, డిటిహెచ్ కానీ, మొబైల్ రీఛార్జ్ కానీ, ఈ ల్యాండ్లైన్ ఫోన్ బిల్లు ఏదైనా కట్టాలనుకున్నారు, ఆ సందర్భంలో దాన్ని మీ ఏఈపీఎస్ వ్యాలెట్ నుండి మెయిన్ వ్యాలెట్కి మూవ్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ యూజ్, అంటే ఆ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు. మూడోది, అదే మెనూ పైన క్లిక్ చేస్తే, ఇదే మెనూ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏఈపీఎస్ వ్యాలెట్ ఆప్షన్ కింద ఇంకొక ఆప్షన్, మీ డిస్ట్రిబ్యూటర్, ఇక్కడ మూవ్ టు డిస్ట్రిబ్యూటర్ అని ఉంది కదా, ఎవరైతే మీ డిస్ట్రిబ్యూటర్ ఉంటారో, ఎవరికైతే మీ ఐడి మ్యాప్ చేయబడిందో వాళ్ళకు కూడా ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. జస్ట్ దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మూవ్ టు డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. అక్కడ అమౌంట్ ఎంత ఉందో ఆ వ్యాలెట్లో మొత్తం అమౌంట్ టైప్ చేయండి. కింద మీ డిస్ట్రిబ్యూటర్ నేము, వాళ్ళ ఐడి అండ్ వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ ట్రాన్స్ఫర్ మనీ అని కొడుతూనే, ఇక్కడ ట్రాన్స్ఫర్ మనీ ఉంది కదా, అది కొడుతూనే ఏఈపీఎస్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మొత్తం డిస్ట్రిబ్యూటర్కి మూవ్ అయిపోతుంది. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మూవ్ టు డిస్ట్రిబ్యూటర్ అనేది ఒకవేళ మీరు అకౌంట్లోకి తీసుకోవడానికి రెడీగా లేరు, ఏదైనా ట్యాక్స్ ఇష్యూస్ వలనో, లేదా మీ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగిపోతున్నాయనో మీకు ఇబ్బందిగా ఉంది, అప్పుడు ఈ మూవ్ టు డిస్ట్రిబ్యూటర్ అనే ఆప్షన్ ఉపయోగించి, ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ క్యాష్, లిక్విడ్ క్యాష్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే, అప్పుడు మీరు మూవ్ టు డిస్ట్రిబ్యూటర్ కొట్టేస్తే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుండి మీరు క్యాష్ ఎత్తుకొచ్చుకోవచ్చు. మీరు తీసిన వాళ్ళకు ఇచ్చేయచ్చు. లేదు, అలాగే ఇందాక చెప్పాను కదా, డిఎంటీ మెయిన్ వ్యాలెట్లోకి మూవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, సేమ్ ఇక్కడే ఏఈపీఎస్ వ్యాలెట్ నుండి మెయిన్ వ్యాలెట్లోకి మూవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఈ ఆప్షన్ ఏఈపీఎస్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉపయోగించి ఏఈపీఎస్ వ్యాలెట్లో ఉన్న డబ్బుని మెయిన్ వ్యాలెట్లోకి మూవ్ చేసుకోవచ్చు. అలా మూవ్ చేసుకున్న దాన్ని మామూలుగా అయితే సెటిల్మెంట్ అనే ఆప్షన్ ఉపయోగించి మీ అకౌంట్లోకి తీసుకోవచ్చు. అలా జరిగితే మీకు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, లేదా ఏదో ట్యాక్స్ ఇష్యూస్ వస్తాయో, ఇలా ఇబ్బంది అనుకుంటే పక్కన ఇంకో ఆప్షన్ ఉంటుంది, డిఎంటీ అని. ఈ ఆప్షన్ ఉపయోగించి మీ వ్యాలెట్లో ఉన్న, మెయిన్ వ్యాలెట్లో ఉన్న డబ్బును డైరెక్ట్గా ఎవరైతే అప్పుడప్పుడు మనం ప్రతిసారి మన దగ్గరికి ఫింగర్ వేసి అమౌంట్ తీసుకునే వాళ్ళే రారు, అప్పుడప్పుడు అమౌంట్ తీసుకొచ్చి వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలన్న వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఈ డిఎంటీ అనే ఆప్షన్ ఉపయోగించి మీ మెయిన్ వ్యాలెట్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని డైరెక్ట్గా మీరు వాళ్ళకు పంపించవచ్చు, ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళకు పంపించవచ్చు. ఇలా 3 టైప్స్లో మీరు ఈ ఏఈపీఎస్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం సెటిల్మెంట్ చేసేది ఎలాగనేది నేర్చుకున్నాం. నా బ్యాంకుకి నేను మూవ్ చేసుకోవాలనుకుంటాను, అందుకని ఇప్పుడు ఆ డిఎంటీ అనేది ఆప్షన్ ఛార్జబుల్ కాబట్టి 0.6% ఛార్జెస్ పడతాయి. అవి అంటే యాక్చువల్గా 1% కట్ అవుతుంది, మళ్ళీ 3.80% మీకు తిరిగి వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది కమిషన్ లాగా. అది ఛార్జబుల్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఆ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని సెటిల్మెంట్ ద్వారా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాను. కాబట్టి ఆ సెటిల్మెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూసారంటే యువర్ కరెంట్ సెటిల్మెంట్ లిమిట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తాను. యువర్ కరెంట్ లిమిట్ ఈజ్ 2 lakhs, రిక్వెస్ట్ లిమిట్. ఇదేంటంటే 2 lakhs, అప్ టు 2 lakhs వరకు మీరు ఒక రోజుకి ఆ ఏఈపీఎస్ వ్యాలెట్ నుండి మీ బ్యాంకులోకి మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా కూడా కావాలనుకుంటే పక్కనే రిక్వెస్ట్ లిమిట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఉపయోగించి రిక్వెస్ట్ చేస్తే అప్రూవ్ చేస్తారు. బట్
ఈ లిమిట్ అందరికీ సేమ్గా ఉండదు. ఎవరికైతే ఫిజికల్ వెరిఫికేషన్ అయిందో వాళ్ళకి మాత్రమే 2 lakhs ఉంటుంది అండ్ అబవ్ ఉంటుంది. అది కూడా ఎంప్లాయీ వెరిఫికేషన్ చేస్తే, ఆ కంపెనీ ఎంప్లాయీ వెరిఫికేషన్ చేస్తే అప్పుడు 2 lakhs వస్తుంది. ఒకవేళ ఓన్లీ ఎంప్లాయీ వెరిఫికేషన్ ఇంకా జరగలేదు, డిస్ట్రిబ్యూటర్ వెరిఫై చేశారు, అప్పుడు ఈ లిమిట్ 50,000 ఉంటుంది. ఎవరైతే మీ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో ఆయనకు కూడా ఫిజికల్ వెరిఫికేషన్ చేసే రైట్స్ ఉంటాయి. ఆయన చేస్తే 50,000 ఉంటుంది. అసలు ఐడి క్రియేట్ అయింది కానీ ఫిజికల్ వెరిఫికేషన్ ఏమీ జరగలేదంటే అప్పుడు ఈ లిమిట్ ఓన్లీ 1,000 లేదా 10,000 మాత్రమే ఉంటుంది. అంటే దాని మీనింగ్ మీరు ఏపీఎస్ ద్వారా ఎంతైనా అమౌంట్ విత్డ్రా చేయొచ్చు, కానీ మీరు బ్యాంక్ మూవ్ చేసుకునే దానికి లిమిట్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే మీ వెరిఫికేషన్ అవ్వకపోవడం వల్ల. సరేనా? అలాగా లిమిట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేసి లిమిట్ అనేది వస్తుంది. ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొకటి, ఓకే, లిమిట్ గురించి అది మాట్లాడుకున్నాం. దాని కింద చూసారంటే సెటిల్మెంట్. ఇక్కడ బ్యాంక్ నేమ్ అడుగుతాను. బ్యాంక్ నేమ్, మీరు ఏ బ్యాంకు మూవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంకుని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటే బ్యాంకు మూవ్ చేసుకోవాలంటే లేదు, మీ బ్యాంక్స్ అయి ఉండాలి, మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే చిన్న యారో మార్క్ లాగా ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఏదైతే బ్యాంక్స్ యాడ్ చేశారో ఇక్కడ యాడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీరు అలాగా బ్యాంక్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అప్ టు 6-7 బ్యాంక్స్ కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే అవన్నీ ఐడి ఎవరి పేరు పైన ఉందో అకౌంట్ కూడా వాళ్ళ పేరు పైనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను యారో పైన క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూసారంటే 1, 2, 3, 4 బ్యాంక్స్ కనిపిస్తున్నాయి. ఈ 4 బ్యాంక్స్లో ఏ బ్యాంక్ అయినా సరే మీరు మూవ్, అంటే నా బ్యాంక్సే కావచ్చు ఇవన్నీ, కాబట్టి నేను ఏ బ్యాంక్ అయినా సెలెక్ట్ చేసుకొని దేనికి కావాలంటే దానికి నేను మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడిఎఫ్సి బ్యాంక్ మూవ్ చేయాలనుకుంటున్నాను. ఐడిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను, అకౌంట్ నెంబర్. ఇప్పుడు ఆ వ్యాలెట్లో ఎంత ఉందో అంత అమౌంట్ నేను టైప్ చేయగలను. ఇక్కడ 502 అక్కడ ఏపీఎస్ వ్యాలెట్లో అదే అమౌంట్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ టైప్ చేశాను. ఇక్కడ చూస్తే మళ్ళీ మీకు 2 ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఐఎంపిఎస్, 2 నెఫ్ట్. ఇవేంటి అంటే ఐఎంపిఎస్ అనేది ఇమీడియట్గా అకౌంట్కి రావాలనుకుంటే ఐఎంపిఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెఫ్ట్ అంటే 24 hours లోపల వస్తే చాలు అనుకున్నప్పుడు నెఫ్ట్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదో చెక్ డౌన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ కొంచెం నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు, బట్ దీన్ని ఎవరు మ్యాక్సిమం యూజ్ చేయరని విన్నాను, అందుకనే దాని గురించి నేను తెలుసుకోలేదు, దాని గురించి చెప్పడం లేదు కూడా. ఇక్కడ మీరు చూస్తే ఒక డిస్క్రిప్షన్ అంటే ఒక నోట్ చెప్పారనమాట. సెటిల్మెంట్ అప్ టు 25,000 విల్ బి ఛార్జ్డ్ 5 rupees ఫర్ ట్రాన్సాక్షన్. అంటే మీరు ఇక్కడ ఏదైతే అమౌంట్ వ్యాలెట్లో నుండి బ్యాంక్ మూవ్ చేసుకుంటున్నారో ఆ అమౌంట్ ఛార్జబుల్, ఫ్రీగా మూవ్ అవ్వదు. అంటే ఇక్కడ 502 చేస్తే అప్పుడు 1 అంటే ఎంతైనా చేయొచ్చు వ్యాలెట్లో ఉండదు. అప్ టు 25,000 వరకు 5 రూపాయలు ఛార్జ్ అవుతుందని చెప్పాడు. అలాగే సెటిల్మెంట్ ఫ్రమ్ 50,000 to 2 lakhs విల్ బి ఛార్జబుల్ 10 rupees ఫర్ ట్రాన్సాక్షన్. అంటే 25,000 వరకు అయితే 5 రూపాయలు ఛార్జ్ అవుతుంది. 25,000 నుండి 2 లక్షల వరకు అయితే, 50,000 నుండి 25,000 అన్నా కూడా అంతేలేండి, 25,000 దాటిన తర్వాత 2 లక్షల వరకు 10 rupees ఛార్జ్ అవుతుందని చెప్పాడు. అది కూడా మీరు గమనించుకోవాలి. ఏంటి కట్ అయ్యి వచ్చిందంటే అవి ఛార్జబుల్. అది కూడా మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే హోమ్కి వెళ్ళండి. ఇక్కడే మీరు ఏదైతే స్లాబ్ లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం మనం, మై కమిషన్ ప్లాన్ ఉంటుంది, అక్కడే మీ కిందే రాసి ఉంటారు అనమాట సెటిల్మెంట్ ఛార్జెస్ అని. వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని మీరు బ్యాంక్ మూవ్ చేసుకునేటప్పుడు మీకు ఎంత ఛార్జెస్ పడతాయి అనేది కూడా అక్కడే రాసి ఉండడం జరుగుతుంది. మీకు వచ్చే కమిషన్ రాసి ఉంటుంది, అలాగే మూవ్ టు బ్యాంక్ ఛార్జెస్ కూడా అక్కడే రాసి ఉంటుంది. ఏంటి ఇది మనకు చెప్పలేదు ఏం లేదు, ఖచ్చితంగా మీకు అక్కడ రాసే ఉంటుంది. సరేనా? అది ఒకసారి చెక్ చేసుకోండి. కానీ ఇక్కడ వీఐపీ ప్లాన్లో ఉన్న వాళ్ళకు ఫస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ అనేది ఫ్రీ. అది 100 రూపాయలు చేసినా 1,00,000 రూపాయలు చేసినా ఎటువంటి ఛార్జ్ లేకుండా మూవ్ టు బ్యాంక్ అవుతుంది. ఇప్పుడు నేను వచ్చాను, జస్ట్ సెటిల్మెంట్కి వచ్చాను, నా బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను, అమౌంట్ ఎంత ఉందో వ్యాలెట్లో అంతా టైప్ చేశాను, ఐఎంపిఎస్ అనే ఆప్షన్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయింది, కన్ఫర్మ్ కొట్టాను. ఇక్కడ చూడండి, సెటిల్మెంట్ రిక్వెస్ట్ ఈజ్ సక్సెస్ఫుల్, ట్రాన్సాక్షన్ ఐడి ఏదో వచ్చింది, అమౌంట్ అక్కడ నుండి ఇక్కడ చూసారంటే పైన మీకు మెసేజ్ కూడా వచ్చింది. 502 ట్రాన్స్ఫర్ చేస్తే 502 అకౌంట్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను వీఐపీ ప్లాన్లో ఉన్నాను కాబట్టి వీఐపీ ప్లాన్లో ఉండే వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అదే ఫస్ట్ 10 ట్రాన్సాక్షన్ ఫ్రీ, ఏ ఛార్జెస్ పడవని చెప్పాను కదా. ఒకవేళ నేను వీఐపీలో కాకుండా ఏ ప్లాన్ ఏలో ఉంటే అప్పుడు 5 రూపీస్ కట్ అయి ఉంటుంది. ఎందుకంటే నేను 25,000 లోపలే చేశాను. ఇక్కడ వాళ్ళు అదే పనికి మెన్షన్ చేశారు కదా, 25,000 వరకు అయితే 5 రూపీస్, అలాగే 25,000 నుండి 2 lakhs వరకు అయితే 10 రూపీస్ అని. అలాగే ఛార్జ్ కట్ అయ్యి 502 అంటే అప్పుడు 5 రూపీస్ కట్ అయ్యి 497 వచ్చిండేది. కానీ వీఐపీలో ఉండడం వల్ల ఏ ఛార్జ్ లేకనా నాకు అకౌంట్కి రావడం జరిగింది.
అదే ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ పైన చూడొచ్చు. ఇలాగా మీరు మూవ్ టు బ్యాంక్ చేసుకొని మీ అమౌంట్ని ఆ వ్యాలెట్ నుండి మీ అకౌంట్కి మూవ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా బ్యాంక్ యాడ్ చేసుకోవాలనిపించింది, ఇక్కడ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి అవి లైక్ హెచ్డిఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పేటిఎం, ఐడిఎఫ్సి, యూనియన్, అలాగా ఏవైనా సరే మీకున్న బ్యాంక్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకటే ఒక కండిషన్ ఏంటంటే ఆ బ్యాంక్ ఐడి ఎవరి పేరు పైన ఉందో వాళ్ళవే ఉండాలి. ఆ బ్యాంక్ యాడ్ చేసుకోవడం ఎలాగా అంటే జస్ట్ ఇక్కడ యాడ్ అని కొట్టండి, ఆప్షను నేము, బ్యాంక్ ఏదైతే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి, అకౌంట్ నెంబరు కన్ఫర్మ్ చేయండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత వాటి పాస్బుక్, అలాగే ఇది సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఎలా యాడ్ చేసుకోవాలి, అంటే యాడ్ బ్యాంక్ అనే ఆప్షన్ ఎలా ఉపయోగించాలనేది ఆ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పేజ్ ద్వారా అమౌంట్ ఎలా విత్డ్రా చేయాలో నేర్చుకున్నాము, అలాగే దాన్ని ఎలా అకౌంట్కి మూవ్ చేసుకోవాలో కూడా నేర్చుకున్నాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా లైక్ రిలీపే రిటైలర్ ఐడి కావాల్సిన లేదా డిస్ట్రిబ్యూషన్ ఐడి కావాల్సిన మాకు కాంటాక్ట్ అయ్యారంటే నేను ఐడి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఛానల్లో ప్రతి టాపిక్ పైన వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని ఆ వీడియోస్ రూపంలో క్లారిఫై చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.